సిద్ధంగా అక్కడ ఉన్నారు. క్రాంతి, ఎలా ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది? ఇంకా మరొక 2 గంటల్లో కూడా ఇది ముగియబోతోంది. ఎంత పర్సెంటేజ్ వరకు కూడా ఇప్పటి వరకు ఓటింగ్ శాతం నమోదైంది? హిమబిందు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే దాదాపు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఇంకా అధికారిక లెక్కలైతే విడుదల కాలేదు కానీ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 60% పైగా పోలింగ్ నమోదైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి కూడా ఉత్సాహంగా తమ ఓటుకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం తరలి వస్తున్నారు. ఇటు అభ్యర్థులు అంటే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని టచ్ చేస్తూ ఓటుకు వినియోగించే విధంగా పోలింగ్ కేంద్రాలకి వచ్చే విధంగా మోటివేట్ చేస్తూ ఉన్నారు. తమ ప్రతి ఒక్క ఓటు కూడా తమ గెలుపుని నిర్ణయించే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఓటర్ని కూడా చాలా కీలకంగా భావించి అభ్యర్థుల దగ్గరుండి తమ అభ్యర్థులు తమ ప్రతినిధులందరినీ కూడా అందరూ ఈ ఓటర్లని పోలింగ్ కేంద్రం తరలిస్తున్నారు. ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో జుక్కల్ గ్రామంలో నిన్న రాత్రి ఇరు వర్గాల ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్యలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ వర్గం వారు డబ్బులు వస్తున్నారంటూ ఈ వర్గం వారు డబ్బులు వస్తున్నట్టు ఒకరికొకరు దాడి చేస్తున్నారు. కొంతమంది ఒక 20 మంది వరకు గాయాలు కూడా అయ్యాయి. దాన్ని నెమ్మది సమాచారం అందుకున్న పోలీసులు దాన్ని ఆ గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం ప్రశాంత వాతావరణంలో అక్కడ కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడ చూసిన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో, ఇటు సిద్దిపేట జిల్లాలో కొంత హుస్నాబాద్ నియోజకవర్గం మూడు మండలాల్లో, ఇటు గజ్వెల్ నియోజకవర్గం 2 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. మొత్తం 518 గ్రామాల్లో ఈ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ పోలింగ్ ప్రక్రియ అంటే ఓటింగ్ ప్రక్రియ మిగిలింది. దాని తర్వాత 2 గంటల లంచ్ భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించున్నారు. ఇప్పటికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.